హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. ఈరోజు ద్వాదశి, శుక్రవారం, భరణి నక్షత్రం. ఇక ఎవరైతే అశ్విని నక్షత్రంలో ప్రథమ రజస్వల మొదటిసారిగా పుష్పవతి అవుతారో అప్పుడు దోషం గనక వచ్చినప్పుడు నక్షత్ర సూక్త పారాయణ చేయడం, హోమం ఆచరిస్తే దోషాలు తొలగిపోతాయి. ఇలా రజస్వల దోష నివృత్తి కోసం కన్యాకుమారికి వెళ్తూ ఉంటారు. పుష్పవతికి ముందు కుమారి అంటాము, తరువాత కన్యా. సో అది కన్యాకుమారి దేవాలయం. ఇక అక్కడికి వెళ్తే రజస్వల శుద్ధికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తరువాత దానాలు కూడా ఆచరిస్తే దోషం పోతుంది. కన్యాకుమారి దగ్గర త్రివేణి సంగమంలో స్నానాన్ని ఆచరిస్తే రజస్వల దోష నివృత్తి అవుతుంది. ఆ దేవాలయానికి ఆపోజిట్లోనే గర్భగుడి నుంచి 157 అడుగుల దూరంలోనే త్రివేణి సంగమం ఉంటుంది. సాధారణంగా పుష్పవతి అయిన 10వ రోజు స్వస్తి పుణ్యవచనం చేస్తూ ఉంటారు. ఆ సంవత్సరం లోపైనా సరే, లేదంటే ప్రథమ రజస్వల అయినాక మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే రజస్వల లోపు ఆ త్రివేణి సంగమంలో స్నానం చేయించి తీసుకొస్తారు. ఇక అశ్విని నక్షత్రంలో గనక రజస్వల అయితే దుఃఖప్రాప్తి, క్షోభము వస్తాయి అన్నమాట. అదేవిధంగా భరణి నక్షత్రంలో పుష్పవతి అయితే ఎక్కువగా స్త్రీకి పుత్రికా సంతానాలు ఉంటాయి. వీటన్నిటికీ ప్రాయశ్చిత్త పూజలు చేసుకుంటే ప్రతిఫలాలు అనేవి మారతాయి. ఇక దాన ధర్మాలకు పుణ్యఫలం అనేది ఉంటుంది. పూర్వార్జిత కర్మఫలం అనేది తగ్గుతుంది. భగవన్నామస్మరణ నిత్యము చేయాలి. ఈరోజు జపించవలసిన మంత్రం ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ నామాన్ని జపించడం వలన తెలిసి తెలియక చేసిన కర్మఫలం తొలగి పుణ్యఫలం పెరుగుతుంది. ఈరోజు మంచి మాట. కొన్ని విషయాలను మనం మర్చిపోవడానికే ప్రయత్నించాలి. పదే పదే మనసులో వాటిని పెట్టుకొని ఆలోచిస్తే అదే ప్రాప్తిస్తాయి. కొన్ని సందర్భాలలో మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడే ఆకర్షించబడుతుంది. సర్వదా మంచి ఆలోచిస్తూ మంచి ఆచరిస్తే, సత్కరిస్తే తప్పకుండా సత్కర్మలు ప్రాప్తిస్తాయి. మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు. ఇతరులను దూషించడం, ఇతరులు చేసిన తప్పులను పదే పదే చర్చించి మీరు జడ్జిమెంట్ ఇవ్వడం వలన వారి కర్మలు మీకు వస్తాయి. సర్వము భగవంతుని అర్పణము అనుకుంటూ జీవించండి. ఎంత మంచి వింటే అంత మంచిగా ఉంటుంది. ఎంత మంచి మాట్లాడితే అంత మంచి మీతో వస్తుంది. ఎంత మంచి చేస్తే అంత మంచి మీ వెంట ఉంటుంది. ఇది ఈరోజు మంచి మాట. మన సంప్రదాయంలో భాగంగా ఎవరైతే ఇంట్లో హ్యాంగర్కి తడి బట్టలను, అలాగే పాత బట్టలను ఇంటి సింహద్వారం వెనుక భాగంలో హ్యాంగర్కు తగిలేస్తూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్రం అనేది ఆకర్షించబడుతూ ఉంటుంది. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీ పురుషులు దైహికంగా కలయిక జరిగిన తర్వాత ఖచ్చితంగా స్త్రీ మరుసటి రోజు తలస్నానం చేసి పూజ ఆచరించాలి, లేదంటే అది శాపంగా మారుతుంది. అదేవిధంగా ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది స్క్వేర్ అలాగే దీర్ఘచతురస్రం ఉన్న ఇళ్ళనే మనం కొంటూ ఉంటాము, కడుతూ ఉంటాము. అలాంటి జాగాలనే కొంటాము. మరి ఒకవేళ ల్యాండ్ అంటే స్థలం అనేది వృత్తాకార షేప్లో అంటే సర్కిల్ షేప్లో ఉంటే, గుండ్రంగా ఉంటే ఆ ఇంట్లో ఆ జాగాలో ఇల్లు కట్టచ్చా అంటే కట్టచ్చు. దాన్నే మనం కుంభ అంటాము, కుంభస్థలం అంటాము. ఆ విధంగా కట్టిన ఇల్లు చాలా ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. దేవాలయాలు కూడా చాలా వరకు పూర్వంలో వృత్తాకారంగానే నిర్మాణం చేసి ఉంటారు. అలాంటి దేవాలయాల్లో అద్భుత శక్తి అనేది ఉంటుంది. కాకపోతే ఏ దిశకు ఎక్కువ జాగా వదిలిపెట్టాలి అనేది చూసుకొని, ఎంత జాగా వదలాలో చూసుకొని వదిలిపెట్టండి. దక్షిణంకి జాగా వదిలిపెట్టిన దానికన్నా ఉత్తరానికి ఇంకా ఎక్కువ జాగా వదిలేయాలి. ఉత్తరం కన్నా కూడా తూర్పు ఇంకా ఎక్కువ జాగా వదిలిపెట్టాలి. ఈ విధంగా వదిలిపెడితే చాలా మంచిది. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు శనిత్రయోదశి. రేపు ఎవరైతే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి వచ్చినా, లేదంటే ప్రత్యేకించి శనైశ్వర దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ఇతర దేవతా దర్శనం చేసి కూడా పుణ్యఫలం లభిస్తుంది. శని దోషాల నివృత్తి ఉంటుంది. లేదా ఇంట్లోనే శనైశ్వర వజ్రకవచం కానీ, శనిపీడ పరిహార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసి తదుపరి కులదేవత నామస్మరణను కానీ, ఇష్టదేవత నామస్మరణను కానీ చేయాలి. ఇక ఈరోజు విశేషమైన పూజ. ఈరోజు అద్భుత పూజ. ఈరోజు సాయంత్రం పుట్టమట్టితో కానీ, గంధంతో కానీ, గోధుమ పిండితో కానీ, బియ్యం పిండితో కానీ శివలింగాన్ని తయారు చేసి తామర పూలతోటి, బిల్వదళాలతోటి పూజించి దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేయండి. తదుపరి కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని యథాస్థానం ప్రతిష్ఠామి అని అనుకొని అక్షింతలను సమర్పించుకోండి.
ఆ తర్వాత శివలింగాన్ని కదిపి నీటిలో కలిపి విసర్జన చేయండి. ఆ తర్వాత ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటిని ఎర్రగుడ్డలో కట్టి పూజ గదిలో ఉంచి నిదానంగా వాటిని నీటిలో వదిలేయండి. ఈ విధంగా ఆచరిస్తే సంకల్పం నెరవేరడంతో పాటుగా దారిద్ర్యం దూరం అవుతుంది.